ప్రస్తుతం కళ్యాణ్కి పడుతున్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి తనూజాను కూడా దాటి వెళ్ళిపోతున్నాయి అనేది చెప్తున్నటువంటి మాట చాలామంది. దాని గురించి వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు కళ్యాణ్కి పడుతున్నటువంటి ఓట్ల విషయంలో మీరు ఎట్లా చూస్తారు? ఓట్లు జెన్యున్గానే పడుతున్నాయి, దొంగ ఓట్లు పడుతున్నాయి. ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి. దాన్ని బట్టి జనం ఏమనుకుంటున్నారో తెలియాలి. కళ్యాణ్ పిఆర్ ఈ కామెంట్లు చూసేలా చేస్తా. ఇది నా బాధ్యత, ఇది నా ప్రామిస్. కళ్యాణ్ పిఆర్ టీం ఈ కామెంట్లు చూస్తుంది. సో జనం ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి? జెన్యూన్ ఓట్లు పడుతున్నాయి, దొంగ ఓట్లు పడుతున్నాయి. ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి. ఎందుకంటే హౌస్లో మొన్నటి వరకు 28% ఆఫ్ ఓట్స్ తనూజ నెంబర్ 1లో ఉండి 21లో దాదాపు 7 to 8% డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు 6 to 7, 8% ఒక్కసారిగా కళ్యాణ్ యొక్క ఓటింగ్ భయంకరంగా పెరిగిపోవటానికి హౌస్లో వరుసగా 3-4 డేస్ పాటు కళ్యాణ్ వర్సెస్ తనూజ చాలా సీరియస్గా పడిందా? అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? మొన్న రాత్రి జరిగింది ఒకసారి. ఏది? సుమన్ శెట్టి సంజన టాస్క్లో బాక్సుల గొడవలో ఖచ్చితంగా జరిగింది, నేను కూడా ఒప్పుకుంటా. విపరీతమైనటువంటి కోపం చూపించాడు కళ్యాణ్. తనూజ అవసరం లేని దాంట్లో దూరం ఆవిడ రచ్చావిడ చేసి ఈయన అరగెన్స్ ఈయన చూపించాడు. ఏకంగా బాక్సులు తన్నాడు. ఏదో కుండిని ఎందుకు తన్నెవరో టైప్లో హడావుడి చేశాడు. తనూజ కూడా అవసరం లేని హడావుడి చేశారు ఇద్దరు. ఓకే, ఆ క్లాష్ని కంటిన్యూ చేసుకుని ముందుకు సచ్చితే ఇద్దరు కూడా ముందుకు ఏడిస్తే ఏమన్నా అప్పుడు కళ్యాణ్ నెమ్మదిగా ఆపోజిట్లోకి వచ్చాడు. కాబట్టి తనూజ యాంటీ పీపుల్, తనూజ హేటర్స్ వీళ్ళందరూ కూడా గంపగత్తుగా ఒక్కసారి కళ్యాణ్కి గుద్దుతారు. తనూజ తెలివిగా చేస్తుందో తెలియక చేస్తుందో కానీ తన శత్రువులు ఖచ్చితంగా తన వైపు పెట్టేసుకుంటుంది చాలా తేలిగ్గా. అసలు రాత్రైనా గొడవ జరిగిందంటే పొద్దునకి ఏం జరిగింది తెలుసా? ఒక వీడియో చూశాను నేను. ఆయన ఎవరు ప్రొఫెషనల్ చెప్తుంటారు, చాగంటి కోటేశ్వరరావు. అమ్మవారు తను చూసారేమో అని ఆ విషయం స్వామికి తెలిస్తే చూశారని తెలిసిపోతుందని ఇట్లా ఒక చెప్తాడు దేవుడి గురించి, ఏదో దేవుడి గురించి. ఆయన వెంకటేశ్వర గురించి, ఆయన దేవత వైఫ్ గురించి అనుకుంటా. ఆ వీడియోని వీడియోకి గొడవ తర్వాత అటాచ్ చేశారు. నైట్కే, మళ్ళీ పొద్దునకు కూడా కాదు. కమాండర్ టౌస్లో కూడా ఉన్నారు వాళ్ళు. సో ఇవాళ ఎపిసోడ్లో శుభ్రంగా మాట్లాడేసుకుంటున్నారు. నిన్న ఎపిసోడ్లో శుభ్రంగా మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇంకా ఏముంటుంది వాళ్ళిద్దరి మధ్య గొడవ? సో ఎప్పుడైతే క్లాష్ వచ్చిందో అది స్ప్రెడ్ అయ్యి ఒక 4 రోజుల పాటు సీరియస్ క్లాష్ కింద వాళ్ళిద్దరి మధ్య నడిస్తే హౌస్లో యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్ బుల్షిట్ అన్నట్టు మనోడు ఒక లెవెల్లో తనూజకు సంబంధించినటువంటి అన్ని తప్పుల్ని బయట పెడితే, ఒకవేళ ఉంటే ఆ తప్పులు బయట పెడితే అప్పుడు క్లాష్ పడి అప్పుడు ఒకసారిగా ఓటింగ్ పెరిగింది అనుకోవచ్చు. ఓటింగ్ పెరగడానికి ఉన్నటువంటి డిఫరెంట్ రీజన్స్ చూద్దాం. ఒకటి, క్యాష్ క్లియర్ చేసుకుని ఓట్లు వేస్తే రిపీటెడ్ ఓట్లు చాలాసార్లు ఎవరికైనా వేసుకోవచ్చు. ఓకేనా? సోషల్ మీడియా ఓటింగ్స్ని బేస్ చేసుకుని చెప్తున్నా. జియో హాట్స్టార్ ఓటింగ్ మనకి ఎవరు కదా. సో అది చేయొచ్చు. అది చేస్తున్నారేమో కళ్యాణ్ ఫ్యాన్స్, ఆల్రెడీ తనూజ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇది మనకైతే తెలియదు కానీ భయంకరంగా ఓట్లు పెరుగుతున్నాయి అనేటువంటి అలిగేషన్స్ మాత్రం విపరీతంగా కళ్యాణ్కి సంబంధించినటువంటి పోల్స్ మీద అయితే వస్తున్నాయి. ఒకటి. రెండోది, ఆపరేషన్ దివ్య అని తనూజ ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ ఉన్నారు కదా ఇందులో నామినేషన్స్లో. ఎలాగో తనూజ కిందకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దివ్యాని బయటికి పంపించామనేది వీళ్ళ ఆప్షన్, ఆపరేషన్ దివ్య కాబట్టి కింద ఉన్నటువంటి ఇద్దరు ఉంటారు కదా, నిఖిల్, గౌరవ్, ఇట్లాంటి వాళ్ళు భరణి, దివ్య, నిఖిల్, గౌరవ్ ఇట్లా కింద నుంచి 4 ఉన్నారు అనుకోండి. అదే భరణి కింద దివ్య కింద నిఖిల్ కింద గౌరవ్ ఉన్నారు అనుకోండి. సో కింద ఇద్దరికి ఓటింగ్ కొడుతూ ఉంటారు వీళ్ళు. దానివల్ల దివ్య కిందకి వస్తుంది, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోద్ది. ఇది వాళ్ళ ప్లాన్. సో ఇది చేసుకోవడంలో వాళ్ళు నిఖిల్కి వాళ్ళకున్న ఒక్కొక్క ఫ్యాన్కి ఒక్కొక్క ఓటు ఉంటుంది జియో హాట్స్టార్లో. అయితే మిస్డ్ కాల్ ఒకసారి ఇవ్వగలుగుతారు, అయితే కొన్నిసార్లు ఇస్తారు మిస్డ్ కాల్లో. సో మిస్డ్ కాల్స్ కానీ ఈ ఓటింగ్స్ కానీ ఎక్కువ ఓటింగ్స్ పడుతున్నాయి మధ్య జియో హాట్స్టార్లో. ఓటింగ్స్ అనేది వీడి మీద కన్సిడర్ చేస్తున్నారు. ఎందుకంటే జియో హాట్స్టార్ కూడా ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి. సో ఈ కింద వాళ్ళకు ఓటు వేయడంలో భాగంగా తనూజకు వేసే ఓటు తగ్గుతుంది. అందువల్ల 28%లో ఉన్నటువంటి తను 24కి అట్లా వచ్చే పరిస్థితి ఉంది. 21లో ఉన్నటువంటి కళ్యాణ్ మేబీ ఒక 22 వరకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. లేదా అది కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే తనూజకి అతను ఫర్రగా ఉన్నప్పుడు అతనికి తనూజ ఫ్యాన్స్ వేసే ఓటింగ్ కూడా ఒక 5% ఉంటుంది. తనూజ 28%లో ఉన్నప్పుడు కళ్యాణ్ 21%లో ఉన్నప్పుడు తనకు వచ్చేటువంటి ఓటింగ్ ఒక 17-18% ఉంటే తనూజ ఫ్యాన్స్ కూడా వేసే ఓటింగ్ వల్ల 2-3% పెరుగుతుంది అతనికి. అట్లా 21% అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వీళ్ళని పెంచి నిఖిల్ని పైకి పంపించి, సంజనాని పైకి పంపించి, భరణిని పంపించి, గౌరవ్ని పంపించి, దివ్యాని కిందకి లాగి దివ్య ఆపరేషన్ దివ్యలో భాగంగా అమ్మని బయటికి పంపించేద్దన్న కాన్సెప్ట్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు ఆ ఓటింగ్ కొంచెం తగ్గుతూ ఉండొచ్చు, ఈ ఓటింగ్ కొంచెం పెరుగుతూ ఉండొచ్చు. అంతే తప్ప కంప్లీట్గా తనూజ డౌన్ఫాల్ అయిపోయింది,
కళ్యాణ్ మనోడు ఓ పీక్కి వెళ్ళిపోయాడు. నేనైతే కోరుకుంటా తనూజాకి బెస్ట్ కాంపిటీటర్ రావాలి. ఆమె ఒకవేళ తప్పులు చేస్తాను అతను నమ్మితే పర్టికులర్ పర్సన్ ఆమె తప్పులన్నీ బయటికి లాగాలి. ఒక సమవుజ్యం ఉన్నప్పుడే మ్యాచ్ చూడడానికి బాగుంటుంది. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తాం కానీ ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ ఎవడు చూస్తాడు? చూడం కదా. ఉందా అవునా ఈరోజు మ్యాచా అంటాం. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక సమవుజ్జి రావాలి, తనూజాకి ఒక స్ట్రాంగ్ ఇది రావాలి, ఇమాన్యుల్ అన్న గట్టిగా ఇది అవ్వాలి, దివ్య అయినా చేయాలి, కళ్యాణ్ అయినా తిరగబడాలి అనే ఒక ఫీలింగ్లో అందరూ ఉన్న ఈ తరుణంలో అట్లాంటిది ఏమి జరగకుండా ఒక్కసారిగా కళ్యాణ్దో దివ్యదో లేకపోతే ఇమాన్యుల్ ఎవరిది ఎందుకు పెరిగిపోద్ది? ఇమాన్యుల్ ఆ మహానుభావుడు అసలు కనీసం నామినేషన్లోకి రాడు. సో ఫేక్ పిఆర్ లేకపోతే ఇంకొకటి దొంగ ఓట్లు, ఫేక్ ఓటింగ్ అట్లాంటిది అయితే నా దృష్టిలో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో, నాకున్నటువంటి నాలెడ్జ్లో, నాకున్నటువంటి అనాలిసిస్లో ఎక్కడ కూడా అట్లాంటిది ఏమీ జరగట్లేదు. ఆపరేషన్ దివ్య వల్ల తనుజ యొక్క ఓట్స్ స్ప్లిట్ అవటం వల్ల కాస్త తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ అంటే 11 మంది 10 మంది ఉన్నారు కదా, 10 మందిలో 7th పొజిషన్లో తనుజ ఉన్నా సరే ఓకే. కానీ తనుజ ఫ్యాన్స్కి దివ్య మాత్రం లాకర్లోనే ఉండాలి అనే ఒక మెంటాలిటీతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆపరేషన్ దివ్యలో భాగంగా అందువల్ల వాళ్ళు అట్లా గేమ్ చేస్తున్నారు, ఆడుతున్నారు అని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ మొత్తం నేను చెప్పినటువంటి సినారియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.